ఉర్గంపాడు సారపాకలో ఇసుక అక్రమ రవాణాకు హద్దులు లేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో రాత్రి విధి నిర్వహణలో గోదావరిలో ఇసుక ర్యాంప్ దగ్గరకు రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది తనిఖీ నిమిత్తం వెళ్లారు. రెవెన్యూ అధికారులు సిబ్బందిపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడ్డారు. ఏం చేస్తాను మరి ఆగుతా మరి ఎందుకు స్వామి నేను అట్లా అనుకోవాలి స్వాములు అందరు గట్టి వస్తున్నారని వచ్చినా స్వామి ఇవాళ బతుకు దగ్గరికి వచ్చినా స్వామి మానేది చెప్పు బతుకు దగ్గరికి వచ్చిన స్వామి నేను అట్ట అనుకోవాలి స్వామి అట్ట రాలేదు అయ్యప్ప నేను అట్ట రాలే అయ్యప్ప కాలు పట్టుకొని ఎడుతున్నారుగా నెట్లేదు స్వామి నేను పైకి కాలు పట్టుకొని కాదు అది అయ్యప్ప మాలో లాగేశారు ఇప్పుడు లాగేశారు లేదు స్వామి అయ్యప్ప మాలో ఉన్న ఎవరెవరు వచ్చారు మీరు కన్యస్వామి అయ్యప్ప మీరు ఎవరెవరు వచ్చారు ఇవాళే వచ్చిన అయ్యప్ప నేను ఇవాళ వచ్చారా ఇవాళే వచ్చిన అయ్యప్ప నేనైతే బతుకుదేరు కోసం వచ్చిన అయ్యప్ప ఇవాళే వచ్చిన మరి నువ్వు చేయకూడదు కదా స్వామి మీరు అడిగినప్పుడు చెప్పాలి కదా స్వామి నేను స్వామి ఉరుకుతున్నారేమో స్వామి తపాను పైకి సాకర్ స్వామి ఇంకా టేపు ఎవరియో కంటే ఇక్కడ కాన్గారు బళ్ళు రెండు జరుగుతాయి అయ్యో ఇక్కడే సారపాక అంటారు నాకు తెలిసి అయితే ఈ పేరు లేక మేమైతే సాకర్ బండికి వచ్చినాం. మీరు ఎంతమంది వచ్చారు? మేము 7 వచ్చాం. పేర్లు చెప్పు, మీ సాముల పేర్లు. ఆడమాతల పేర్లు తెలియదు అయ్యప్ప. మీ మగ సాములు అయితే మాల వేసుకున్న సాములు 3 వచ్చినాం. వాళ్ళ పేర్లు స్వామి పేరు రెడ్డి స్వామి. రెడ్డి ఏం రెడ్డి? కైపు రెడ్డి. వాళ్ళ తండ్రి పేరు అవన్నీ ఏం తెలియదు అయ్యప్ప. నేను ఇక్కడ ఇంకో పేరు నా పేరు రాఘేంద్ర స్వామి. ఒక స్వామి పేరు నాగరాజు స్వామి. నాగరాజు. మగవాళ్ళం మేము 3 అయితే మా అమ్మకాలో తెలిసింది అది స్వామి. మాతల పేర్లు నాకు తెలియదు స్వామి. ఇవ్వాలే వచ్చాను అది ఆ స్వాములు అప్పుడు గుళ్ళు తిరుగుతుంది కాబట్టి ఆ స్వాములు తెలుస్తాను. ఈ స్వాములు ఇప్పుడు 2 స్వాములు ఎక్కడ ఉంటారు? ఆ స్వాములు కూడా బాస్తున్నారు. కైపు రెడ్డి నాగేంద్ర స్వామి అంటే మీరు అంటే పొద్దున కూడా ముగ్గురిదే భాస్కర్ నగరేనా? మా మగ స్వాములు 3 భాస్కర్ నగర్. అది ఆ స్వాములు నాకు పూజ చేసుకున్నప్పుడు తెలుస్తారు కాబట్టి కలుస్తారని తెలిసింది.